మీకు ఏం కావాలండి? ఏమైతే మీకు లాభపడతారు, మీ జీవితాలు బాగుపడతాయి ఒక రైతుగా? అంటే మీరు చాలా ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నారు, అంటే ఈ వ్యవసాయంలో ఇలా ఉంటే నాకు బాగుండేది, ఇలాంటి సాయం అది ఏం సార్ అంటే కూరగాయలు కానీ ప్రోత్సహించండి సార్. మీరు మీ గవర్నమెంట్ నుంచి మాకు ప్రోత్సహించండి. అంటే ఎలాంటి ప్రోత్సాహం? ప్రోత్సాహం అంటే మీరు ఒక 50% మాకు సబ్సిడీ రూపంలో ఇచ్చిరారు, మేము 50% మేము కట్టామని మాకు కొంచెం సేవ్ అవుతుంది రైతుకు. ఓకే. ఇప్పుడు ట్రాక్టర్ వేస్తాం సార్, 10 లక్షలు అవుతుంది. మీరు 50% మాకు ఇచ్చిరారు. ఇప్పుడు 10 lakhs అయితే 5 lakhs మేము కట్టగలుగుతాం సార్. 5 lakhs మీరు ఇచ్చిరానుకో, దాంతో మేము రైతు కొంచెం డెవలప్ అవుతుంది సార్. స్కీమ్స్ ఉన్నాయి కదా, మీకు రావడం లేదా? లేదు సార్, ఆ స్కీమ్స్ ఏవి మాకు ఇంప్లిమెంట్ అయితే రావట్లేదు సార్. ఎందుకలా? అది అంతా పెద్ద ఎత్తున అది రాజకీయం వాళ్ళకే వస్తుంది సార్. ఈ రైతులు మామూలు రైతులకు ఎవరికి రావాలి. ఓకే. అంటే మామూలు రైతులకి రావని మీరు చెప్పేస్తే ఎలా? దానికోసం ఏమన్నా ఇప్పుడు ఎఫ్పిఓ ఉంది, ఎఫ్పిఓలో మెంబర్ అయ్యారు మీరు, మీకు కావాల్సినవన్నీ దాని ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తీసుకోవచ్చు కదా? ఒత్తిడి పెంచి మాకు డ్రిప్ అవసరం సార్. మేము గ్రౌండ్ నట్ ఎక్కిస్తాం మా ఏరియా మొత్తం. మాకు దాని నుంచి ఎఫ్పిఓ నుంచి మాకు డ్రిప్కు అసలు సంబంధించి మాకు ఇష్టం బాగుంటుంది సార్. స్ప్రింక్లర్స్ కానీ అవి కానీ అసలు మాకు కన్వీనియంట్గా మీరు ఇవ్వండి సార్. అంటే ఇంకా మీకు ఏమేమి కావాలండి ఒక రైతుగా? ఇప్పుడు ఇక్కడ మీతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న ఒక 14-15 గ్రామాల్లో 50,000 ఎకరాల వరకు ఉన్నాయని చెప్తున్నారు కదా. అయితే ఈ 50,000 ఎకరాల్లో రకరకాల పంటలు ఉన్నాయి. మొక్కజొన్న పండిస్తున్నారు, అలాగే పల్లి పండిస్తున్నారు, కాటన్ పండిస్తున్నారు. అంటే ఈ రైతులకు ఏం అవసరాలు ఉన్నాయి? ఏం అవసరం అంటే ఇక్కడ ఎక్కువ గ్రౌండ్ నట్ వేస్తారు సార్, మేజ్ ఒకటి, వరి, కూరగాయలకు తక్కువ వెళ్తాయి సార్. మాకేంటంటే మార్కెట్ లేదు సార్ దగ్గర. మార్కెట్ లేనందుకు కూరగాయలు అంటే కొంచెం రేటు లేదంతా రైతులు బాగా నష్టపోతారు సార్ కూరగాయలు వేసి. అట్లా వేసి కొంచెం తక్కువ కూరగాయలు తక్కువ వేస్తారు. ఆ కూరగాయలు మీరు కూరగాయ గింజలు వేస్తున్నాం కదా సార్. ఇప్పుడు ఒక ప్యాకెట్ సహావాన్ని ప్యాకెట్ వేస్తాం సార్, ఒక ప్యాకెట్ 1000 రూపాయలు వస్తుంది. అదే మీరు సబ్సిడీ రూపంలో ఇచ్చేరానుకో మేము ఇంకా మాకు కొంత సేవ్ అవుతుంది. మేము దాని మీద కన్సల్టేషన్ చేయగలుగుతాం సార్ కూరగాయల మీద.